రాజుగారు ఇప్పుడు ఇది బ్యాంబూ బిర్యానీ ప్రిపరేషన్ అండి? అవును మేడం. ఓకే అండి. ఎలా చేస్తారండి ఇది? ఫస్ట్ బ్యాంబూ స్టిక్ తీసుకుంటాం మేడం. ఓకే అండి. చాలా బాగుందండి బ్యాంబూ స్టిక్, చాలా పచ్చగా ఈ విధంగా క్లీన్గా కడుక్కొని తీసుకొస్తాం మేడం. ఓకే అండి. లేకుండా అసలు చాలా నీట్గా రైస్ వేస్తాం మేడం. రైస్ తీసుకుంటాం మేడం, బాస్మతి రైస్. ఓకే అండి. చికెన్ తీసుకుంటాం మేడం. ఓకే అండి. దానికి సరిపడగా బిర్యానీ సామాన్లు, ఓకే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ పౌడర్, అన్నీ మొత్తం అన్నీ స్పైసెస్ మీ ఓన్ స్పైసెసే కదండి? ఓన్ స్పైసెస్ మేడం. ఓకే అండి. ఇవన్నీ మ్యాగ్నెట్ చేసిన తర్వాత దానికి సరిపడగా వాటర్ వేస్తాను మేడం. ఓకే అండి. ఇంక ఇది వితౌట్ ఆయిల్ మేడం, వితౌట్ ఆయిల్. చాలా హెల్తీ ఫుడ్ మేడం. ఎందుకంటే అసలు వితౌట్ ఆయిల్తో ఫుడ్ అనేది చాలా హెల్తీ. అవును మేడం. ఓన్లీ బ్యాంబోతో బ్యాంబోలో ఉన్న వాటర్తోని మనం ఈ యాడ్ చేసిన వాటర్తో కుక్ అవుతుంది. ఓకే అండి. ఇది ఎంత టైం పట్టొచ్చండి కుక్ అవ్వడానికి? హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ అండి. కంప్లీట్గా ఇది పుల్లల పొయ్యి మీద వితౌట్ ఆయిల్ చాలా హెల్తీగా బ్యాంబో స్టిక్లో ఉన్న దాన్ని ఏదైతే న్యాచురల్గా వచ్చిన వాటర్తో మీరు మిక్స్ చేసిన ఈ వాటర్ తోటి కుక్ అవుతుంది చాలా టేస్టీగా. ఇప్పుడు ఇది స్టిక్లో వేసేటమేనండి? ఓకే. ఓకే అండి. చేసి చూస్తారు ఒకసారి. పర్లేదు. సాల్ట్ ఇప్పుడు స్టిక్లో వేసేస్తున్నారండి ఇదంతా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యారినేట్ మొత్తం అంతా మిక్స్ చేసిందంతా బ్యాంబో బిర్యానీకి రెడీగా ఉంది. ఇప్పుడు స్టిక్లో వేసేస్తున్నారు, బ్యాంబో స్టిక్లో. ఇంకా స్టవ్ మీద పెట్టేయటమేనండి. పుల్లలు పోయా. ఈ స్టిక్ని కూడా ఇప్పుడు మనం బ్యాంబో చికెన్ ఇందాక ఎక్కడైతే పెట్టామో అక్కడే మళ్ళీ పుల్లల పొయ్యి మీద బ్యాంబో బిర్యానీ కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కుక్ అయిన తర్వాత టేస్ట్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా?